కార్డును అమలు చేయాలి, అమలు చేయాలి వెంటనే. నిరసన గానం రా, నిరసన గానం రా, కర్రలు కాదు విల్లంబులు కాగుంతుంకలు రా. ఇవ్వాలి, ఇవ్వాలి, కల్లూరు పెనలేవాలి. ఉద్యోగుల హక్కుల కోసం మేము నిలబడతాం. ఓపీఎస్ నుంచి సిపిఎస్ వరకు అన్యాయం అడ్డుకుంటాం. ఇంక్రిమెంట్ డిఏ పెంచాలి ఈసారి, ప్రభుత్వం వినాలి, లేకపోతే రోడ్డు మిల్దే మా ఊరేగింపు. సకాలంలో చెల్లించకపోవడం వల్ల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాము. రాబో రోజుల్లో మే 5వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో నిరాహార దీక్షలు కూడా ఉంటాయి. ఇవి ప్రభుత్వానికి తెలియజేసి మా రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని బిల్స్ చెల్లించుతూ, ముఖ్యంగా పెన్షనర్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలన్నర కాలం గడిచినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవటం వల్ల రాష్ట్ర స్థాయిలో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఏకమై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి మొదటిసారిగా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మనకు తాకీదు ఇచ్చున్నారు. ప్రతి నెల సుమారుగా 6 నుంచి 900 మంది ఉపాధ్యాయులు అదనంగా రిటైర్ అవుతున్నారు ఉద్యోగులు. ఇంకా పెండింగ్ పెరుగుతూ ఉండడం వల్ల ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న 13,000 కోట్ల రూపాయలని 2 విడతల్లో విడుదల చేస్తే అందరి ఉద్యోగుల యొక్క బాధలు తీరుతాయని చెప్పేసి ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మన గౌరవ సబ్ కలెక్టర్ గారికి మనం కల్లూరు మండల జేఏసీ తరఫున ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాము. వారిని కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటట్లుగా చర్యలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. రిటైర్డ్ సంఘం తరఫున వర్ధిల్లాలి. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంత ఎండలో కూడా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎంతో మంది రిటైర్ అయిన వారికి ఈహెచ్ఎస్ కార్డులు అవసరం ఉంది. ఆ కార్డులు లేక హాస్పిటల్ బిల్లు కట్టలేక ఆ డబ్బులు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏంటంటే హెల్త్ కార్డు మీద ఈ మధ్య కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపారు, కానీ ఇంతవరకు విధి విధానాలు ఖరారు చేయలేదు. ఎంప్లాయీస్ నుంచి కూడా 1.5% మరి బేసిక్ పే మీద కట్ చేస్తామని అది కూడా కటింగ్ చేయలేదు. కాబట్టి వెంటనే హెల్త్ కార్డులు, పిఆర్సీ అమలు, అలాగే డిఏలు, అలాగే బకాయి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఈఎల్స్, ఎన్నో రకాల లీవులు పెట్టినటువంటి వాళ్ళకు 2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ఇచ్చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చేసాము. అందరికీ పేరు పేరున కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్ సార్కు ఎట్లా పాసిబుల్ అయితే అది మొత్తంకు ఫార్వర్డ్ చేస్తాను. ధన్యవాదాలు. అందరూ దగ్గర రండి సార్. మేడమ్స్ అందరూ ఒక ఫోటో దిగుదాం సార్. కలెక్టర్తో అందరు దగ్గర రావాలా ప్లీజ్ సార్. అందరూ కొంచెం ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ నుంచి బైకుల మీద, కార్ల మీద ర్యాలీతో వెళ్తూ లేకపోతే రోడ్డు మిల్దే మా ఊరేగింపు. నిరసన గానం రా,
మీ అందరికీ తెలిసిన విషయమే. గత మార్చి 24, 31 తర్వాత అందరు ఉద్యోగులకి నేటికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి కమిటీ, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ ధైర్యంతో ఉన్నప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు పైబడ్డ ఇంతవరకు అమౌంట్ జమ కాకపోవడం వల్ల రాష్ట్ర స్థాయిలో అన్ని వేళ్ల భాగంగా ఈరోజు మండల కార్యాలయాల్లో అదేవిధంగా డివిజన్ కార్యాలయాల్లో కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వమని చెప్పేసి ఆదేశించున్నారు. దాని సార్, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుని, పెన్షనర్స్, ఎన్జిఓస్, టీఎన్జిఓస్ అందరికీ కూడా, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మిట్ట మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, లెక్క చేయకుండా వచ్చారంటే ముందుగా మహిళా టీచర్లు కూడా, మహిళా ఉపాధ్యాయులు వచ్చారు, ఉద్యోగులు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మే 5న జిల్లా స్థాయిలో నిరాహార దీక్షలు ఉన్నాయి, అందరూ పాల్గొవాలా. పెద్ద ఎత్తున నిరసన ఉందంటేనే మనకు రాబోయే రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి బిల్స్, పెన్షనర్స్ సంబంధించినటువంటి బకాయిలు అన్ని కూడా చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఏ పిలిపిచ్చినా జేఏసీ తరఫున అందరూ ఐక్యంగా పాల్గొవాలని కోరుతున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. మన ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎట్లా అయితే మనకి ఇంతమంది వచ్చారో, జిల్లాలో గాని రాష్ట్ర స్థాయిలో ఏ కార్యాచరణ ప్రకటించినా కూడా ఇదే స్ఫూర్తితో అందరూ సిద్ధంగా ఉండాలని కల్లూరు టీజేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ నుంచి అందరూ కూడా మనం సబ్ కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్దాం. వెళ్ళొచ్చారా? అందరికి నమస్కారం. ఉద్యోగుల సమస్యలపైన మరియు పెన్షనర్ సమస్యలపైన, ఇతర ఉద్యోగుల ఏదైతే పెండింగ్ ఉన్న బిల్లుల విషయం కానీ, ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ విషయాల్లో ఇది నిరసన ద్వారా తెలియపరిచిన, అట్లాగే అధికారులకు ఇచ్చిన రిప్రజెంటేషన్కి సంబంధించినవి కూడా, ఈ మీరు చేసిన కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణ సంబంధించిన విషయాలన్నీ కూడా పై అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు పంపించడం జరుగుతుంది. మీరు చేసిన ఈ విషయం అంటే ఈ జరిగిన ఈ కార్యక్రమం సంబంధించిన అది కూడా జిల్లా స్థాయి కలెక్టర్ స్థాయికి అధికారికి మనం తెలియపరచడం జరుగుతుంది. ఇది నేను పంపిస్తాను రేపు మార్నింగ్. ఇది కూడా చెప్తాను. జేఏసీని ఏర్పాటు చేయండి. రోజు వాట్సాప్ చూస్తున్నాము, మా పెన్షనర్ సంఘం నుంచి వస్తున్నాయి, మేము ఉంటే ఎంత పోతే ఎంత మమ్మల్ని పట్టుకునేది ఎవడు. కాబట్టి దయచేసి ఆలోచన ఏంటంటే జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎవరికి వస్తామండి. రెడీగా ఉన్నాం, 20 మంది రెడీగా ఉన్నాం రెడీగా. కాబట్టి ముందుగా జేఏసీ ఏర్పాటు చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను రమేష్ గారికి, విజయ్ కుమార్ సార్కి, ఉద్యోగ సంఘాలు. అక్కడ పుల్లారావు ఇంకొకళ్ళ నోటి నుంచి ఈ మాట రావచ్చు కానీ మీ నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే కల్లూరులో 2014లో ఏర్పాటైన రాష్ట్ర సాధన కోసం ఎంతమంది మేము ఉన్నా కానీ పుల్లారావునే కన్వీనర్గా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలంటే మా అందరికీ గౌరవమే. మీరు ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అంతేగాని మీ సూచనలు కూడా